ఒక తోటి రాజకీయ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలతోటి ప్రసంగించడం చాలా హేయమైనది, చాలా ఆటవికతనంగా ఉంది. వాస్తవంగా ఎవరికైనా దెబ్బ తగలొచ్చు, అంతేగాని ఆ దెబ్బని వేరే విధంగా చిత్రీకరించి దాన్ని కూడా రాజకీయం చేసి చెలువల పలవలుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏముంటుంది సార్, ఇప్పుడు ఆయన సినిమా హీరో కాబట్టి చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ అనేది వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఫ్యాన్ ఫాలోయింగ్ అదే అభిమానులు తప్ప ఇప్పుడు పార్టీకి ఓటు చేసి ఒకళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే పథకాలు అందినాయి కాబట్టి ఆ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా నమ్మకంగా మళ్ళీ అదే ఇతో మళ్ళీ ఓట్లు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సినిమా హీరో కాబట్టి ఆ హీరోలో సినిమాల వరకైతే బాగా చేస్తారు, కానీ మరి ఇక్కడ రాజకీయాలు వచ్చేపాటికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటా ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసి ఆ సమస్యలు ప్రజలకు ఏం కావాలని ఆలోచించాలి తప్పితే ఆయన ప్రసంగం అంతా ప్రతిపక్షాలని అంటే సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని విమర్శించడమే సరిపోతుంది తప్పితే మరి గ్రౌండ్ లెవెల్లో రాజకీయంగా ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదు. 14 సంవత్సరాలు చేయలేని చంద్రబాబు ఈ రోజు వచ్చి ఏం చేస్తాడు? కాబట్టి ప్రజలకు మరలా జగన్ గారిని గెలిపించడం ఏంటంటే, మీకు మంచి జీవితం కావాలనుకుంటే తప్పకుండా ఈ చెప్పిన 5 విషయాల్లో ఏది తప్పో చెప్పండి. ఇవన్నీ కూడా మరలా కంటిన్యూషన్ కావాలి. సుఖమైన జీవితం కావాలనుకున్నప్పుడు ఈ జగన్ గారి గవర్నమెంట్ని కల్పించుకుంటే అందరూ కూడా సంతోషం. ఎన్ని సమీకరణాలు ఎన్ని కూటములు వచ్చినా కూడా గెలుపు శివన్న వైపే ఉంది. 100% శివన్నకి ప్రజలంతా కూడా వెనుకుండి నడిపిస్తారని. సార్, తెనాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి అంటే, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న సభలాగా పెట్టారు. అంటే ఏమన్నా సమీకరణాలు మారే పరిస్థితి ఉందా, లేదంటే శివన్న లోకల్ మళ్ళీ గెలుస్తారా? ఎన్ని సమీకరణాలు ఎన్ని కూటములు వచ్చినా కూడా గెలుపు శివన్న వైపే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇంకా వాళ్ళ మనసుల్లో ఉన్నాయి కాబట్టి అదే దారిలో పయనించి మళ్ళా శివన్న గెలుపుకు సిద్ధంగా ఉన్నాడు. శివన్నే గెలుస్తాడు. 100% శివన్నకి ప్రజలంతా కూడా వెనుకుండి నడిపిస్తారని. రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు మన తెనాలికి శివన్న ఓడియడానికి. ఎలా ఉండబోతుంది అంటారు? నెంబర్ 2 ప్లేస్ కదా నాదట్లో మనం. ఎంతమంది ఎన్ని రకాలుగా గ్యాదర్ అయినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వచ్చిన ఈ యొక్క 175 మంది ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని ఏం చేయలేరండి. సమస్య లేదు. ఈసారి గెలుపు 175 మళ్ళా విజయానికి దగ్గరగా ఉన్నామని తెలియజేసుకుంటాం. జగన్ గారి దాడిని కూడా పవన్ కళ్యాణ్ నిన్న కామెంట్ చేస్తూ డ్రామాలు ఆపు జగన్ అంటున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? అంటే మానవ దృక్పథంతో కూడా ఆలోచించకుండా వాస్తవంగా రాజకీయంగా మాట్లాడాల్సిన మాటలు కాదండి అవి. వాస్తవంగా ఒక రాజకీయంగా ఎదిగే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయనండి, ఒక అధికార ప్రతినిధి, ఒక పార్టీకి చెందిన ప్రతినిధి అయ్యుండి ఒక తోటి రాజకీయ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలతోటి ప్రసంగించడం చాలా హేయమైనది, చాలా ఆటవికతనంగా ఉంది. వాస్తవంగా ఎవరికైనా దెబ్బ తగలొచ్చు, అంతేగాని ఆ దెబ్బని వేరే విధంగా చిత్రీకరించి దాన్ని కూడా రాజకీయం చేసి చెలువల పలవలుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఈ విషయాన్ని కూడా గమనిస్తున్నారు. అది కూడా ఆ విధంగా మాట్లాడటం కూడా ప్రజలు గమనించి వాళ్ళకే నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంది. దాడిని కూడా దండగుచ్చుకుంది, రాయం వాళ్ళలేదు అని ఫేక్ వీడియోలు కూడా పెడుతున్నారు కదా. ఇదంతా కూడా దాడి జరిగితే కూడా వాస్తవంగా దాడి జరగకపోతే ఈ విధంగా క్రియేట్ చేసుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంతో పెద్ద పెద్ద మహామహుల్ని ఎదుర్కొన్న వ్యక్తి. ఆయన సామాన్యుడు కాదు. ఆయన చిన్నదానికి భయపడే వ్యక్తి కాదు. ఇదే ఉడతూపులకి చింతకాయలు రాలుతాయి అన్నట్టుగా చిన్న చిన్న సమస్యలకి ఆయన బెదిరేవాడు కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొని ముందుండి ఆయన వెనకున్న 175 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయనకు జరిగిన దాడి విషయాన్ని మాత్రం అది వాస్తవం కాకపోతే అక్కడ ఉన్న ఇంటెలిజెన్సు, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంటు వీరంతా కూడా పర్యవేక్షణలో ఉండి వాళ్ళు గమనించిందేనది. ఇదంతా కూడా రాజకీయంగా వేరే విధంగా వక్రీకరించి మాట్లాడితే ఎవరైతే ఈ వక్రీకరణకు పాల్పడుతున్నారో వారికే ఇది డ్యామేజ్ అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఎంతోమంది ముసలి వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది 1వ తారీఖున అందుతుంది. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అందుతుంది కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 సీట్లకి 175 సీట్లు ఎట్టి బస్సులో గెలుస్తాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేద వర్ణాలు కూడా ఎంతో లబ్ధి చేకూరింది. కాబట్టి ప్రజల విశ్వాసం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వారి వైపు ఉన్నది. కాబట్టి 175 సీట్లు గెలుస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇట్ ఈస్ ఎ బ్రూటల్ అటాక్ ఆన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఐ ఆమ్ టోటల్లీ కండెమ్ ది అటాక్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అంటే నిన్ననే ఇప్పుడు తెనాలి వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా దాడి ఏం జరగలేదు, తెనాల్లో డెవలప్ He is giving a false statements before the people, your people. తెనాల్లో ఇప్పుడు ఎలా ఉండబోతుంటారు? అంటే వాళ్ళు 4-5 పార్టీలు కలిసి వస్తున్నాయి, శివన్న సింగిల్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవే అతన్ని గెలిపిస్తాయి. అందుట్లో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీకే ఎందుకు గెలిపించాలి మరలా అనేదానికి నా జవాబు ఏంటంటే, 14 సంవత్సరాలు చేయలేని చంద్రబాబు ఈరోజు వచ్చి ఏం చేస్తాడు? మొన్న చెప్తున్నాడు 14 సంవత్సరాలు మా మామ ఒక 8 సంవత్సరాలు మొత్తం ఇద్దరం కలిసి 22 సంవత్సరాలు వేయలేము ఈ రాష్ట్రాన్ని చెబుతున్నాడు చంద్రబాబు. మరి 22 సంవత్సరాల్లో చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? మరి 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన 5 విషయాల్లో ప్రజలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, క్యాస్ట్ ఏం జరిగిందంటే, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చారు పూర్ పీపుల్కి. మరి పూర్వం రోజుల్లో మా చిన్నప్పుడు పూర్వం రోజుల్లో ఒక ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే దాంట్లో చిన్న కాపురాలు చేయడానికి కూడా తడికలు అడ్డం పెట్టుకుని ఆ మొక్క ఈ మొక్క చాలా బాధపడేవాడు. చచ్చిపోయే లోపైనా సొంత ఇల్లు ఉండిదా లేదా అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఆ కోరిక నెరవేరింది. ఈ రోజుకి మాకు సొంత ఇల్లు ఏదో ఒకటి ఉందన్నది ప్రతి ఒక్క అయ్యా మేము చచ్చేలోపు కట్టుకుంటామో లేదో అనుకున్నాము, జగనన్న ఇచ్చాడు ఇల్లు, అదొకటి ఇర్రెస్పెక్ట్ మీరే వెళ్ళాలా అని ఇచ్చారు, అదొకటి ఇచ్చారు. రెండోది పిల్లలకి చదువు ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయాల. అంతకుముందు చంద్రబాబు వచ్చి ఏం చేశాడంటే ఆ కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికి కూడా కాలేజీలకు కూడా వాళ్ళకి ఊతం ఇచ్చి వాళ్ళ మనుషులను ఊతం ఇచ్చేసి వీటన్నిటిని వీక్ చేశాడు. అందువల్ల ఏం చేశాడు, మున్సిపల్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు ఎవరయ్యంటే పేదవాళ్ళు అనేది ఒక ముద్ర వేయించింది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు అందరూ కూడా కలిసి చదువుకునేవాళ్ళు. ఎమ్మెల్యే కొడుకైనా పక్కనే ఉండేవాడు, ఇంకొక మేము అట్లాగే చదువుకున్నాం. అట్లా దాన్ని ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే చదువు మీద కొన్ని వేల కోట్లు పెట్టి పిల్లలకి ఈరోజు ఏంటి స్నానం చేసి పిల్లల్ని పంపించడమే తల్లిదండ్రులు, ఇంకేం లేదు. స్నానం చేసి గవర్నమెంట్ ఇచ్చిన బట్టలు, బూట్లు, చిక్కీలు, భోజనాలు అన్నీ కూడా అక్కడే. మరి ఫీజులు, పుస్తకాలు ఏమీ లేదు, పిల్లల్ని తయారు చేసి పంపించడం, అది ముఖ్యమైన విషయం. మూడవదిగా మరి ఆరోగ్యశ్రీ చేశారు. అంతకుముందు చివరి చచ్చిపోయాడంటే ఇక లేదురా డాక్టర్ గారు మీ పెద్దవాళ్ళని పిలుచుకోండి, ఇంకేం లేదురా అబ్బాయి చచ్చిపోతాడనేవాడు. అట్లాంటిది మరి 25 లక్షల రూపాయలు వరకు కూడా ఆరోగ్యశ్రీ చేసి ఇమీడియట్గా హాస్పిటల్లో మన ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి తీసుకెళ్తుంది 4 అబ్బాయి. విషయం పెన్షన్ అండి. అంత క్రితం మరి మా తాతయ్యను మా నాయనమ్మను తీసుకెళ్ళి అక్కడ పడేస్తే వాడు సాయంత్రానికి 6 గంటలకి లేదంటే ఇచ్చేవాడు, లేకపోతే వెళ్ళిపోమను. అలాంటి వాళ్ళందరూ కూడా మరి గవర్నమెంట్ ఇంటింటికి తీసుకొచ్చేసి చక్కగా వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నారు, అదొక సంతోషకరమైన విషయం. మరొక ముఖ్యమైనది ఏంటంటే ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఈ విషయాలన్నిటి కూడా మరి పట్టాదారు పాస్ పుస్తకం వీటన్నిటి కూడా ఈ ఆఫీసెస్ తిరిగి వాళ్ళకి లంచాలు ఇచ్చి అవన్నీ ఇవ్వలేక తిరిగి పాపం నానా తిప్పలు పడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ వాలంటీర్స్ ద్వారా గవర్నమెంట్ చక్కగా మీ ఇంటికి వచ్చి కావాల్సిన పత్రాలు తీసుకెళ్ళి చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏముంది? ఈ ఎండాకాలం వచ్చిన తిరిగి మనుషులు పడిపోయేవాళ్ళు. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ మరి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చక్కగా గవర్నమెంట్ ప్రజల వద్దకు పాలనని ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి ఇంకెంతకంటే చేసేదేముంది? ఓకేనా? కాబట్టి అన్ని విషయాల్లో కూడా
జగన్ గారి గవర్నమెంటు చక్కగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, క్యాస్ట్, క్రీడు ఏమీ లేకుండా ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్న వారికి కూడా, పేదవారికి కూడా, అందరికి కూడా కావాల్సిన ఈ మంచి పనులు చేశారండి. ఇంకెంతకంటే మనిషికి కావాల్సింది కూడా ఏమీ లేదు. కాబట్టి ప్రజలకు మరలా జగన్ గారిని గెలిపించడం ఏంటంటే, మీకు మంచి జీవితం కావాలనుకుంటే తప్పకుండా ఈ చెప్పిన 5 విషయాల్లో ఏది తప్పో చెప్పండి. ఇవన్నీ కూడా మరలా కంటిన్యూషన్ కావాలి. సుఖమైన జీవితం కావాలనుకున్నప్పుడు ఈ జగన్ గారి గవర్నమెంట్ని కల్పించుకుంటే అందరూ కూడా సంతోషం, సుఖంగా ఉంటారని నా యొక్క అభిప్రాయం. మీ పేరన్నా? వెంకటేశ్వరరావు. మరి నిన్న మీ తెనాలికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మరి ఏంది మరి పరిస్థితి? ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ అయితే వారు వన్ సైడ్ లాగానే ఉంది. మన పవన్ కళ్యాణ్ వచ్చి విమర్శలు చేస్తున్నాడు కదా, అసలు రోడ్స్ ఏమి ఉన్నాయి, తెనాలి రావడానికి రోడ్స్ ఎలా ఉన్నాయి, రోడ్డు మీదకి వస్తే మురికి కాలంలో వాసన తప్పితే ఏం లేదు తెలంగాణలో. మరి ఎలా అయినా మనోహర్ గారిని గెలిపేయాలని ఉన్నారు. అంటే రాజకీయం అన్న తర్వాత అనేక అధ్యక్షులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనేది ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు సరైన క్యాడర్ లేదు. ఇక్కడ సరైన జనసేనకు సంబంధించి సరైన క్యాడర్ లేదు, సరైన నాయకత్వం లేదు. అలాంటప్పుడు ఆయన గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ తెనాలి పరిసరాల్లో ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలియదని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన సినిమా హీరో కాబట్టి ఆ హీరోలో సినిమాల వరకు అయితే బాగా చేస్తారు, కానీ మరి ఇక్కడ రాజకీయాలు వచ్చేపాటికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటా ఉంటాయి. ఆ సమస్యల మీద పోరాటం చేసి ఆ సమస్యలు ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేయాలి తప్పితే ఆయన ప్రసంగం అంతా ప్రతిపక్షాలని అంటే సీఎం గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని విమర్శించడమే సరిపోతుంది తప్పితే మరి గ్రౌండ్ లెవెల్లో రాజకీయంగా ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదు. ఇక మరి రోడ్ల విషయానికి వస్తే మరి ఈ రోడ్లు అనేది నాకు తెలిసి మరి కరోనా 2 సంవత్సరాలు పోతే ఈ 3 సంవత్సరాలకే రోడ్లన్నీ పాడైపోతాయా? అయిపోవు కదా. మరి ఎప్పుడు జరగని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి రోడ్ల విషయంలో ఫ్లైఓవర్లు కానీ విజయవాడ ఫ్లైఓవర్ కట్టారు. మరి ఫ్లైఓవర్ ఆయన వచ్చిన తర్వాతే కదా కట్టింది. మరి కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కంప్లీట్ చేసింది ఆయనే కదా, వారల దగ్గర. మరి వారల దగ్గర కృష్ణలంకలో వాటర్ మొత్తం అవన్నీ వరదలు వస్తే కొట్టుకుపోయాయి వాటర్ అన్ని. మరి రిటర్నింగ్ వాళ్ళు అక్కడి నుంచి ఏడదాకా కట్టింది ఆయన కనపడదు. అంటే అక్కడక్కడ రోడ్డు డ్యామేజ్ అయ్యి 4 గంటలు కనపడంగానే రోడ్లు వేయలేదు అంటే సుమారు నాకు తెలిసి ఈ పెద్రావూరు నుంచి మరి నందివెలుగు దాకా రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడున్న గౌరవ అంతకుముందు స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ 10 సంవత్సరాలు స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా, తర్వాత 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఇక్కడ ఉన్నారు 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు భద్రావూరు నుంచి అప్రోచ్ రోడ్డు, ఎందుకంటే కాలువల మధ్య రోడ్డు ఎప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కడితేనే బాగుండిద్దని ఆలోచనతో ఆయన అప్పుడు స్టార్ట్ చేశారు. దానిలో ఎంపీ గారి పాత్ర కూడా ఉంది, బాలసౌరి గారు. చేసిన తర్వాత మరి 2009లో మరి కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి కూటమిలకు సంబంధించినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ ఆలపాటి రాజా గారు 5 సంవత్సరాలు పనిచేశారు. అంటే ఇక్కడ నందివేలు భద్రావూరు నుంచి ఇక్కడికే ఆగిపోయిద్దా ఈ 15 సంవత్సరాల్లో? 15 సంవత్సరాల కాలంలో ఇక్కడ నుంచి నందివెలుగు దాకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? అంటే ఇక్కడ నుంచి వేయటానికి 15 సంవత్సరాల్లోనే 15 సంవత్సరాలు కూడా వీళ్ళకి చాలలేదా ఈ రోడ్డు కంప్లీట్ చేసుకోవడానికి? మరి అంతకుముందు పరిపాలన చేసినటువంటి వీళ్ళ కూటమికి చెందినటువంటి తెలుగుదేశం గవర్నమెంటు మరి ఆలపాటి రాజా గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. మరి అప్పుడు ఎందుకని దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? మరి దీనికి సమాధానం ఉండదు. మరి ఎలాగైనా ఈసారి మనోహర్ గారిని గెలిపించి అసెంబ్లీలో ఉంచితేనే తెనాలి డెవలప్మెంట్ అయ్యిద్ది అనేసి మాట్లాడారు. కానీ నా స్పీచ్లో తెనాలి డెవలప్మెంట్ అయ్యిద్దని చెప్పేసి చెప్పారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంతకుముందు మరి మనోహర్ గారు చేస్తే అయ్యుతుంది అంటున్నారు. మనోహర్ గారు చేసింది అంటే ఇప్పుడు నేను చెప్పింది ఇది. మరి తర్వాత ఆ మార్కెట్లో పద్దాక కాంప్లెక్స్ ముందు చెబుతున్నాడు మార్కెట్ నేనే కట్టానంటారు. ఆ మార్కెట్ కట్టిన తర్వాత కింద సెల్లార్లో పైకి వెళ్ళి షాపులు కట్టుకుని ఉండటానికి లేకుండా కట్టారు. దాన్ని నిరుపయోగంగా చేశారు. ఆ పైన మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది. చేశారు కానీ ఉపయోగం లేకుండా చేశారు ఆ మార్కెట్ కింద. మరి ఈ తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు రాజా గారు ఏం చేయలేకపోయారు ఆ మార్కెట్ని. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ డబ్బుల్ని అన్ని కోట్లు తీసుకొచ్చి అక్కడ పోశారు.
పోసి ఉపయోగం ఏముంది? తర్వాత వచ్చిన రాజా గారు ఏమైనా చేశాడా? దాని మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? ఏం చేశారు? ఎప్పుడు ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో లేరు. 15 సంవత్సరాలు ఉండి ఎప్పుడున్న హైదరాబాద్ అటు ఇటు చూస్తూ ఉండేవాళ్ళు. మాకు తెలిసినంతవరకు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు అయితే ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారు. ఎప్పుడు టీవీ ఆన్ చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనపడలేదంటే ఆ రోజు ఊళ్ళో లేరు అనే ఆలోచన పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది. ఎప్పుడు ప్రజల మధ్య ప్రజల్లోనే తిరుగుతున్నటువంటి లోకల్గా ఎప్పుడు అందుబాటులో ఉండే శివకుమార్ గారు అయితే అందుబాటులోనే ఉన్నారు. మరి ఎంత మెజారిటీ రాబోతుందంటారు ఈసారి? నాకు తెలిసి పోయినసారి 18,000 సిల్వర్ వచ్చిందండి. దానికన్నా మెజారిటీ కోసమే చూస్తున్నారు అనుకుంటున్నాం. ప్రజలు ఎక్కువగా మెజారిటీ కోసమే ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు శివన్ గారు ఆయన లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు స్టేట్ వైడ్గా ఏవైతే అమలు అవుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన హయాంలోనే ప్రతి ఒక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ పథకం చేరాలో ప్రతి ఒక్క పథకం చాలా చక్కగా అందరికీ ఏం లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కటి ఇంట్లో మీకు పథకాలు అందినాయా లేవా, ఏమేం పథకాలు రావాలి, ఏంటి ఏదైనా లోటుపాట్లు జరిగిందా ప్రతి ఒక్కరు కూడా అన్ని కనుక్కొని అడిగి మరి పథకం చేరిన వాళ్ళకి అప్లై చేసి మరి అన్ని పథకాలు అందిస్తున్నారు. సో ఎవరైనా క్యాంపెయిన్లు చేసినా ఏ చేసినా సరే మళ్ళీ ఈసారి సువర్ణ గెలుపు అనేది తథ్యం. నాదెండ్ల మనోహర్ కానీ ఆలపాటి రాజు కానీ ఇద్దరు ఏకమయ్యారు. ఇంతకుముందు విడిగా పోటీ చేశారు, ఇప్పుడు ఒకటయ్యారు కదా. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా తెలంగాణ శివన్న గారి మీద? ఒకటి సార్, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అంటే టీడీపీ జనసేన ఇప్పుడు గెలిచినాయి. లాస్ట్ టైం కూడా ఎలియన్స్ ఉంది. లాస్ట్ టైం ఏం జరిగిందో సేమ్ అదే రిపీట్ అవుతుంది కదా. మళ్ళీ అల్టిమేట్గా తెనాల్లో ఎమ్మెల్యే గారే శివన్న గారే మళ్ళీ ఎమ్మెల్యే. ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ శివన్న అది ఎప్పటి నుంచో జరుగుతుంది సార్. అది ఆ కూటమి అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే కొత్తగా మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది. క్యాంపెయినింగ్ వాళ్ళు ఎన్ని చేసినా సరే ఇక అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఇక తెనాల్లో వైసీపీనే. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ దాని ఎఫెక్ట్ ఏముంటుంది సార్? ఇప్పుడు ఆయన సినిమా హీరో కాబట్టి చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ అనేది వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఫ్యాన్ ఫాలోయింగ్ అదే అభిమానులు తప్ప ఇప్పుడు పార్టీకి ఓటు చేసే ఒకళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే పథకాలు అందినాయి కాబట్టి ఆ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా నమ్మకంగా మళ్ళీ అదే ఇతో మళ్ళీ ఓట్లు వేయడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు నేను ఎప్పుడో చేస్తాను తర్వాత దానికి ముందుగానే ఓటు ఏంటంటే అది ఎంతవరకు సమంజసం, దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు? ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు అందినాయి అనే నమ్మకంతో ఏంటి ఆ విశ్వాసంతో మళ్ళీ ఓటేసి మళ్ళీ గెలిపిస్తారు. అది ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్. ఇప్పుడు మన వైసీపీ ప్రచారంలో కూడా జగన్ గారు కూడా అదే చెప్పారు. మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటే నాకు ఓటు ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన అడుగుతున్నారు. నేను వచ్చేసి నన్ను గెలిపించండి నేను ఏదో చేస్తాను మీకు అని చెప్పట్లా. మీకు మంచి జరిగింది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికైనా సరే అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఆయన నిష్పక్షపాతంగా కరాఖండిగా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వైసీపీ గెలుపు అనేది సునాయాసం. శివన్న లోకల్ ఏంది మరి పేరు? అదొక బ్రాండ్ అండి. అది బ్రాండ్. అదంతా బ్రాండ్. అది శివన్న లోకల్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు బ్రాండ్. అది ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా జనాల్లో ప్రతి క్షణం అందుబాటులో ఉంటారు అంటారు. నిజమేనా అది? శివన్న లోకల్ అనేది ఎంత నిజమో ఆయన ఈ ప్రోగ్రామ్స్ తలపెట్టినప్పటి నుండి కూడా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గడపకు కూడా మీరు ఒక ట్రాక్ రికార్డ్ తీసుకోండి. ప్రతి ప్రోగ్రాంలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కానీ గడప కానీ ఆయన తిరిగినంత గుడ్ మార్నింగ్ ప్రోగ్రాము అన్ని కిలోమీటర్లు అంత దూరం ఎవరు నడవలేదు. గడప తిరిగి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా ఆయన చాలా అడుగులు వేశారు. అట్లాగే ఇళ్ల పట్టాలు కూడా గత కాంగ్రెస్ హయాంలో కానీ 5 ఏళ్లలో అంతకుముందు టీడీపీలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ కట్టి వదిలేసిన ఇళ్ళు వాటితో పాటు ఒక 30,000 పట్టాలు కొత్తగా మన వైసీపీ హయాంలో ఒక 30,000 ఇళ్ల పట్టాలు నూతనంగా గృహాలు నిర్మించి తెనాలి నియోజకవర్గానికి మొత్తానికి అందజేసిన ఘనత శివకుమార్ గారికి ఆయన ఆశీస్సులతో మన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది.